అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక పాత కథ గురించి మాట్లాడుకుందాం. ఒకే దారిలో నడిచిన ఇద్దరు మనుషులు రెండు వేరువేరు గమ్యాలకు ఎలా చేరుకుంటారు? మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితాన్ని ఎంత పెద్దగా మారుస్తాయో ఈ కథ మనకు చాలా అద్భుతంగా చూపిస్తుంది. సరే, ఈ కథను ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఇద్దరు వ్యక్తులు ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ల గమ్యాన్ని మార్చేదేంటి? ఇది మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్న. అంటే మనం వెళ్లే దారి కాదు, ఆ దారిలో మన ప్రవర్తన ఎలా ఉందనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ కథలో అదే చూద్దాం. సరే, కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక చిన్న పాత గుడిసెలో. అక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒక పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముందు చలికాలం రాబోతోంది, కాని ఇంట్లో తినడానికైతే ఒక్క గింజ కూడా లేదు. చాలా పెద్ద సమస్య కదా. అందుకే ఇద్దరూ తప్పనిసరిగా పని వెతుక్కుంటూ బయల్దేరాల్సొచ్చింది. సరే, ఇప్పుడు ఈ కథలో ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల గురించి చూద్దాం. ఒకరు లిల్లీ, చాలా కష్టపడి పనిచేస్తుంది, మనసు కూడా చాలా మంచిది. రెండో అమ్మాయి ఐవీ, పూర్తి సోమరిపోతు, ఇంకా చాలా స్వార్థపరురాలు. చూసారా, సమస్య ఒకటే, కాని దానికి వాళ్ళిద్దరూ స్పందించిన తీరు మాత్రం పూర్తి భిన్నం. సరే, ముందుగా మనం కష్టపడి పనిచేసే లిల్లీ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఆమె అడవిలోకి అడుగుపెట్టింది. ఇక అక్కడ ఆమెకి ఎదురయ్యే ప్రతిదీ తన వ్యక్తిత్వానికి ఒక పరీక్షలాంటిదన్మాట. లిల్లీ అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే తనకి ఒక చెట్టు కనిపించింది. పాపం, అది పూర్తిగా ఎండిపోయి ఉంది. దాని వేర్లు దాహంతో మండిపోతున్నాయి, ఆకులు కూడా వాడిపోయాయి. దానికి వెంటనే నీళ్లు కావాలి. అది చూసిన వెంటనే లిల్లీ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీళ్లని తీసి ఆ చెట్టుకి పోసింది. అంతే, ఆ ఎండిపోయిన చెట్టుకి ప్రాణం వచ్చినట్టయింది. దీనిబట్టే అర్థమవుతోంది ఆమె మనసు ఎంత మంచిదో. అక్కడ్నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళాక లిల్లీకి ఒక పాత బావి కనపడింది. అది కూడా కూలిపోయేలా చాలా పాతబడిపోయుంది. రాళ్లన్నీ ఊడిపోతున్నాయి. అది కూడా సహాయం కోసం ఎదురుచూస్తున్నట్టనిపించింది. లిల్లీకి తన బట్టలు మురికవుతాయన్న ఆలోచనే రాలేదు. వెంటనే ఆ బావిని బాగుచేయడం మొదలుపెట్టింది. పనైపోయాక ఆమె అంటుంది, మురికి అయితే పోతుంది, కాని నువ్వు బాగుపడ్డావు, అదే నాకు సంతోషమని. చూడండి, సహాయం చేయడంలోనే ఆమె ఆనందాన్ని వెతుక్కుంది. ఇక ఆమె దారిలో చివరిగా కొన్ని చిన్న కుక్కపిల్లలు కనిపించాయి. పాపం, అవన్నీ ఒక జిగట బురదలో ఇరుక్కుపోయి బయటకు రాలేక అరుస్తున్నాయి. ఇది చూసికూడా లిల్లీ ఊరుకోలేదు. ఏమాత్రం సంకోచించకుండా ఆ కుక్కపిల్లల్ని బయటకు తీసి శుభ్రం చేసింది. ఆమెకు మనుష్యులైనా జంతువులైనా అన్నీ ఒక్కటే. ఆమె దయ అలాంటిది. సరే, ఇప్పటిదాకా లిల్లీ కథ చూశాం కదా. ఇప్పుడు ఐవీ వంతు. తను కూడా అదే దారిలో వెళ్ళింది, కాని ఆమె తీసుకున్న నిర్ణయాలు మాత్రం పూర్తి వేరు. ఇక్కడే కథ మలుపు తిరుగుతోంది. ఆ ఎండిపోయిన చెట్టు ఐవీకి కూడా కనిపించింది. కాని ఐవీ ఏమందో తెలుసా? ఛీ, నీలాంటి ఎండిపోయిన పుల్లకోసం నా నీళ్లు వేస్ట్ చేయను అంది. తన సోదరి చేసిన దానికి ఎంత తేడా ఉందో చూడండి. ఇక ఆ పాత బావిని చూడగానే ఐవీకి చిరాకేసింది. అయ్యో, ఇప్పుడే గోళ్లు సరిచేయించుకున్నా, ఈ మురికిరాళ్లను నేను ముట్టుకోను అంది. సహాయం చేయడం కన్నా తన అందమే ఆమెకు ముఖ్యం. ఇక బురదలో ఉన్న కుక్కపిల్లలను చూడగానే ఐవీ ముఖం చిట్లించుకుంది. ఛీ, నా దగ్గరకొద్దు, నా బూట్లు పాడు చేయకండి అంటూ వాటిని తరిమేసింది. ఆమెలో జాలి అనేదే లేదు. చూశారా, దారిలో వాళ్ళిద్దరి ప్రవర్తన ఎంత వేరుగా ఉందో? అయినా సరే, ఇద్దరూ చివరికి ఒకే చోటుకి చేరుకున్నారు. అదే ఒక అద్భుతమైన స్ఫటిక భవనం. ఇక్కడే వాళ్లకి అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. ఆ భవనంలో పనికి కుదిరిన వాళ్ళకి 2 సింపుల్ రూల్స్ పెట్టారు. 1, 6 గదుల్ని శుభ్రం చేయాలి. 2, 7వ గది తలుపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. చాలా సింపుల్ కదా, కాని పాటించడమే కష్టం. సరే, ఈ రూల్స్ని ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఎలా పాటించారో చూద్దాం. లిల్లీ వారాల తరబడి నిజాయితీగా కష్టపడి పనిచేసింది. కాని ఐవీ ఏమనుకుందంటే, ఛీ, ఈ పనంతా నేను చేయాలా, ఇది పనివాళ్లు చేసేది అనుకొని వెంటనే ఆ 7వ గది తలుపు తెరవడానికి ప్రయత్నించింది. లిల్లీ సహనానికి బహుమతిగా బంగారం దొరికింది. కాని ఐవీ అత్యాశకు తేనెటీగలు కుట్టి శిక్షించాయి. సరే, ఇక భవనంలో పని ముగిసింది. ఇప్పుడు ఇంటికి తిరుగు ప్రయాణం. ఇక్కడే వాళ్లు దారిలో చేసిన పనులకు అసలైన ఫలితం కనిపించబోతోంది.
మనం చేసిన ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందంటారు కదా, అది ఇదే. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. లిల్లీ సహాయం చేసిన చెట్టు, బావి, కుక్కపిల్లలు ఆమెకు బహుమతులిచ్చాయి. కాని అవే ఐవీ స్వార్థాన్ని చూసి ఆమెను తిరస్కరించాయి. మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుందనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఈ కథ చివరికి వచ్చేశాం. అసలు ఇంతకీ ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? నిజమైన సంపద అంటే ఏంటి? ఇంత జరిగాక కూడా ఐవీను చూసి లిల్లీ జాలిపడింది. తన సోదర్ని దగ్గరగా తీసుకుని, ఐవీ, నిజమైన నీది బంగారం, ముత్యాలు కాదు, మనం ఇతరులకు చూపించే దయ అని చెప్పింది. ఈ ఒక్క మాటలో కథ మొత్తం సారాంశం ఉంది. అంటే ఈ కథ ప్రకారం నిజమైన నిధి అంటే ఏంటో చూద్దాం. అది కష్టపడి పనిచేయడం, దయ, నిజాయితీ, ఇతరులకు సహాయం చేయడం. వీటి ద్వారా మనకు దొరికే గౌరవం, ప్రేమ, అంతేకాని బంగారం, ఆభరణాలు కాదు. సరే, ఫైనల్గా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటంటే, సోమరితనం, అత్యాశ మనల్ని ఎక్కడికి తీసుకెళ్లవు. నిజమైన బహుమతులు కావాలంటే కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి. దయ ఉన్నవాళ్లనే అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. నిజాయితీగా చేసే పనే మన ఇంటికి సంతోషాన్ని, శాంతిని తెస్తుంది. సరే, చివరగా ఒక ప్రశ్న. ఈ కథలో చెప్పిన 7వ తలుపు మన నిజ జీవితంలో దేనికి సంకేతం అనుకుంటున్నారు? మనల్ని పక్కదారి పట్టించే ఆశలు కావచ్చు, లేదా మనం ఎప్పుడూ దాటకూడని కొన్ని హద్దులు కావచ్చు. దీని గురించి ఒకసారి ఆలోచించండి.